సో ఈ చెక్లన్నీ కూడా తొందరగా రావడము రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు బాగా కోఆర్డినేట్ చేస్తూ ఉన్నారు. ఎక్కడైనా మిస్టేక్ జరిగితే మళ్ళీ రీఎంక్వైరీ చేసే ఎగ్జాంపుల్ నేను ఒక షాదీ ముబారక్ది ఎంప్లాయీకి వచ్చిందని చెప్తున్నారు. అట్లాంటి మిస్టేక్ జరగకుండా చూసుకోమని మళ్ళీ రీవెరిఫై చేయమని కూడా ఎంఆర్ఓ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈరోజు దాదాపుగా 128 షాదీ ముబారక్ చెక్లు ఈరోజు మన జల్పల్లి మున్సిపాలిటీలో ఇచ్చున్నాం. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ సంతోషం. చాలా రోజుల నుండి వెయిట్ చేస్తున్న వాళ్ళకి షాదీ ముబారక్ చెక్లు ఇవ్వడంతో వాళ్ళ ఫ్యామిలీ కొంత ఉపయోగపడుతుంది. కానీ దాంతోపాటు ఈ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే హామీ ఇచ్చున్నారో బిఫోర్ ఎలక్షన్స్ చెక్ తులం ₹1,00,000 పాటు తులం బంగారం ఇస్తామన్నారు. సో అది నేనైతే ఈ చెక్కులు తీసుకున్న వాళ్ళందరికీ గవర్నమెంట్ తులం బంగారం బాకీ ఉందనే భావిస్తున్నాను. భవిష్యత్తులో ఎప్పుడు తులం బంగారం వచ్చినా వీళ్ళందరూ కూడా ఇవ్వాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇవే కాకుండా ఇంకా చాలా ఉన్నాయి, వాటిని కూడా ఇమీడియట్గా రిలీజ్ చేయాలని, షాదీ ముబారక్ చెక్కులు కానీ కళ్యాణ లక్ష్మి చెక్కులు కానీ పెండింగ్ పెట్టొద్దని ప్రభుత్వాన్ని కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఎందుకంటే పెళ్లి చేసుకొని వెయిట్ చేస్తూ ఉంటారు. 2 ఎలక్షన్స్ రావడంతో కోర్టుతోని కొంత డిలే అయిపోయింది. ఇప్పటికైనా మిగతావన్నీ కూడా ఇమీడియట్గా ఇవ్వమని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను.